నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. నేను గౌతమి. హరిహర వీరమల్లు బెనిఫిట్ షోస్ గురించి, టికెట్స్ రేట్ పెంపు గురించి మనతో మాట్లాడడానికి చిట్టిబాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సార్ బెనిఫిట్ షోస్ ఉండవు అన్నారు. తర్వాత మూవీస్కి గేమ్ చేంజర్ కానీ ఇలాంటి మూవీస్కి ఫర్దర్గా ఇచ్చుకుంటూ వస్తున్నారు. బెనిఫిట్ షోస్ గురించి మీరేం చెప్తారా? బెనిఫిట్ షో అనేది ఒక అనైతికమైన పని అమ్మ. బెనిఫిట్ షో అనేది అనైతికం. ఎందుకంటే థియేటర్ దగ్గర టికెట్ బ్లాక్లో అమ్మితే వాడు తీసుకెళ్ళి జైల్లో పెడతారు, కేసు బుక్ చేస్తారు, అరెస్ట్ చేస్తారు కదా, బ్లాక్ టికెట్. మరి ఇది బెనిఫిట్ షో అనే 300 200 రూపాయల టికెట్ నా 600 1000 రూపాయలు 2000 అమ్మటానికి ఇది బ్లాక్లో అమ్ముకోండి అని లైసెన్స్ ఇవ్వటమే కదా. అది ఏ ప్రభుత్వాలకు ఒక నైతికత ఉందా, ఒక విలువ మర్యాద ఉందా? బ్లాక్ టికెట్ అమ్మేవాడిని అరెస్ట్ చేస్తారు, మీరు బ్లాక్ టికెట్లు ఆ బ్లాక్లో అమ్ముకోండి అని పర్మిషన్ ఇస్తారా? ఈ ప్రభుత్వాలు ఇలా దరిద్రంగా తయారయ్యాయి. ఒక విలువ లేవు, వాళ్ళ మాటకి. అప్పుడేమో అల్లు అర్జున్ని గొడవ చేయాలి, ఎందుకంటే అల్లు అర్జున్ కూటమికి సహకరించలేదు, కూటమికి సపోర్ట్ చేయలేదు కనుక అల్లు అర్జున్కి ఆయన గురుడు చంద్రబాబు కోసమని చంద్రబాబు కోసమని మిస్టర్ రేవంత్ రెడ్డి హంగామా చేసి అడవుడు చేసి బెనిఫిష్ డామ్ డూమ్ డకర్ అని స్పీచ్లు, అసెంబ్లీలో మాటలు అన్నీ మాట్లాడేసాడు. కట్ చేస్తే మళ్ళీ దిల్రాజు వెళ్ళి అడగగానే రెడ్డి అని దిల్రాజు గారు అడగగానే మళ్ళీ ఇమీడియట్గా ఒక నెలలోనే. అంటే మన ప్రభుత్వం ఒక మాట అందంటే దానికి విలువ ఉండాలి. వీళ్ళ మాటల మీద విలువ లేదు. ఇది అప్పటికప్పుడు ఎక్కడికక్కడ ఏ సందర్భాన్ని సందర్భించో ఏ ఎండక గొడుగు పెట్టినట్టు ఏ సందర్భాన్ని సందర్భం మాట్లాడటం తప్పితే ఒక సిస్టమ్ ఒక ఖర్చు పెట్టారు అని ఇస్తే నేను ఖర్చు పెట్టారని ఎందుకోసం ఖర్చు పెట్టావు? నువ్వు బిజినెస్ ఉందని ఖర్చు పెట్టావు. ఈ 5 ఏళ్ల క్రితం 10 ఏళ్ల క్రితం ఎవడు ఇంత కోట్లు పెట్టి ఖర్చు పెట్టలేదు. ఎందుకు? అప్పుడు బిజినెస్ లేదు. ఆంధ్ర దాటితే మన సినిమాకి బిజినెస్ లేదు. ఇవాళ ఆంధ్ర కాదు, కేరళ కాదు, కర్ణాటక కాదు, గుజరాత్ కాదు, అమెరికా కాదు, మారిషస్ కాదు, చైనా కాదు, అన్ని చోట్లకి మన బిజినెస్ వెళ్తుంది కనుక, బిజినెస్ పెరిగింది కనుక నువ్వు రూపాయి ఎక్కువ ఖర్చు పెడుతున్నావు. ఇదో నేను ఖర్చు పెట్టాను, నాకు ఇప్పుడు నేను ఖర్చు లేకుండా చక్కగా చిన్న సినిమా తీస్తాను, నాకు తగ్గిస్తారా? ట్యాక్స్లో ఏమైనా తగ్గిస్తారా? లేదుగా. మీరు ఖర్చు పెట్టాడని వాడికి ఇస్తున్నారంటే నేను ఖర్చు పెట్టకుండా చక్కగా తీసాను, నాకు ఇవ్వండి మరి. నైతికత లేదమ్మా. ఇది చాలా దౌర్భాగ్యమైనది. ఎప్పటి నుంచో అడుగుతున్నాం ప్రభుత్వాలు. ఒక్కొక్కసారి ఇప్పుడు సినిమాకే ₹1,00,00,000 100 కోట్లు సినిమా కోసమే ఖర్చు పెడితే వారంలో మొదటి వారం 2 వారం కొంచెం రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్ ఇస్తామన్నారు, కొంత అది. ఇప్పుడు అది కూడా లేదు. 100 సినిమాకి ఖర్చు పెట్టావా, నీ రెమ్యునరేషన్లు ఖర్చు పెట్టుకున్నావా, నీ దేనికి ఖర్చు పెట్టి అనవసరం. నీకు ఇన్ఫ్లుయెన్స్ ఉంటే, ప్రభుత్వంతో ఇన్ఫ్లుయెన్స్ ఉంటే నీకు వచ్చేస్తుంది. ఒక పద్ధతి లేదు, ఒక రీతి లేదు, ఒక నీతి లేదు. ప్రజల మీద పనిష్మెంట్, నువ్వు ఖర్చు పెట్టి ప్రేక్షకులను పనిష్మెంట్ ఇస్తాను, వాళ్ళ మీద ట్యాక్స్ వేస్తానంటే ఎట్టది? దౌర్భాగ్యమైంది. వాళ్ళకి ప్రభుత్వ అధికారంలో కూర్చున్న వాళ్ళకి, అధికారంలో ఉన్న వాళ్ళకి, ఏ ప్రభుత్వం అయినా వీళ్ళకంతా ఒక పొజిషన్లో ఉన్నవాడు వాళ్ళతోటి ఫోటోలు దిగటానికి, వాళ్ళతోటి గ్లామర్గా షో చేయటానికి తప్పితే వీళ్ళకి ప్రేక్షకులు వాళ్ళకి అవి లేవు. సార్ ఇప్పుడు హరిహరం వీరమల్లు మూవీ టికెట్ ₹600 పెట్టి మధ్యతరగతి వాళ్ళు వెళ్ళగలుగుతారా? అసలు ఇలా బెనిఫిట్ షోస్ కానీ మూవీ రిలీజ్ అయ్యాక 4 days 5 days వరకు ఇలాంటి టికెట్ పెంపు ఉండడానికి మీరు ఎలా అనాలిసిస్ చేస్తారు? ఎంతసేపు చెప్పిందమ్మా, అదే చాలా దౌర్భాగ్యమైంది, చాలా అనైతికమైన చర్య. బ్లాక్ టికెట్లు అమ్ముకోండి అయ్యా అని గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుంది. ఇంకా దానికి అసలు అర్థం లేదు. అది ఏం మాట్లాడి వాళ్ళకి ఇంగిత జ్ఞానం లేదు. ప్రభుత్వాలకి నీతి నియమాలు లేవు, ఒక రీతి లేదు. వాళ్ళ మాటకే ప్రజల తరపున కాదు, వాళ్ళు ఎవరో ప్రముఖుల తరపున వాళ్ళ నిర్ణయాలు. ప్రజల కోసం, సామాన్యుడి కోసం ఈ ప్రభుత్వాలు లేవు. ఈ సామాన్యుడిని ఏదో ఓట్లు ఎలక్షన్ అప్పుడు డబ్బులు ఇచ్చి సారా పోసి ఓట్లు ఏం చేసుకుంటాం, ఏదో డ్రామాలు చెప్పి అబద్ధాలు చెప్పి చేయించేసుకుంటాం. ఈ మిగతా టైంలో వాళ్ళు కాదు, ఎవడెవడు డబ్బు ఉందో ఎవడెవడి దగ్గర నుంచి మనకి ఏం ప్రయోజనాలు ఉంటాయో ఆ పొజిషన్లో ఉన్నవాళ్ళని వాళ్ళకి చూసుకుంటుంది. ఈ ప్రభుత్వాలు ఆ దౌర్భాగ్యం దిగజారిపోయి ఉన్నాయి. ఇవాళ ప్రభుత్వాలు అలాగే ఉన్నాయి కనుక ఇలాంటి దౌర్భాగ్య ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఇలాంటి దుర్మార్గపు నిర్ణయాలు భరించాల్సి వస్తుంది ప్రభుత్వాలు, ప్రజలంతే. పాన్ ఇండియా లెవెల్లో మూవీ అంటే ఇంత బడ్జెట్ ఉంటుంది, ఆ బడ్జెట్కి తగ్గట్టే మూవీ టికెట్స్ ఉంటాయి అని అంటున్నారు. దాని మీద మీరేమంటారు? పాన్ ఇండియా సినిమా తీయటం ఎందుకు తీస్తున్నావు? నీకు వ్యాపారం ఉంది తీస్తున్నావు. వ్యాపారం ఉంది కనుక నువ్వు ఖర్చు పెడుతున్నావు.
దానికి నాకు ఫైన్ ఏంటి, నా మీద ఫైన్ ఏంటి? నువ్వు నన్ను ఉద్ధరించడానికి ఖర్చు పెట్టావా? నువ్వు ఎక్కువ ఖర్చు పెట్టి ఎక్కువ డబ్బులు వస్తే నాకేమైనా ప్రేక్షకుడికి ఏమైనా కన్సెషన్ ఇస్తున్నావు? లేదు కదా. నువ్వు ముందు మార్కెట్ బిజినెస్ ఉంది, ఖర్చు పెడుతున్నావు. నీకు దూల కొద్ది ఖర్చు పెడితే దానికి ప్రేక్షకుడిని బలి చేస్తే ఎట్లా? నేను పాన్ ఇండియా ఉంది కన్నా ఖర్చు పెట్టావు. మరి 10 ఏళ్ల క్రితం ఖర్చు పెట్టలేదే. ఇదే 10 ఏళ్ల క్రితం మరి ఏ హీరో సినిమాలు ఇన్ని కోట్లకి వెళ్ళలేదే. అప్పుడు లక్షల్లోనే తీశారు కదా. మరి అప్పుడు బిజినెస్ లేదు, ఇప్పుడు బిజినెస్ ఉంది, సంతోషం పెరిగింది, తెలుగు బిజినెస్ పెరిగింది, ఖర్చు పెడుతున్నారు. మీ వ్యాపారం కోసం మీరు ఖర్చు పెడుతున్నారు. నేను ఎక్కువ ఖర్చు పెట్టాను, డెకరేషన్ చేశారంటే ఒక సోప్ తయారు చేసేవాడు వాడు రేట్ అది, వాడు నేను మంచి కవరింగ్ వేసాను, బ్రహ్మాండంగా దానికి సీలింగ్ వేసాను, ప్యాకెటింగ్ బాగా చేశాను, నాకు ఎక్కువ ఇమ్మంటే కొంటారా ప్రజలు? కొనరు కదా. అది ఆ మాత్రం మినిమం కామన్ సెన్స్. నువ్వు ఖర్చు పెట్టింది నీకు వ్యాపారం ఉంది కనుక ఖర్చు పెట్టావు. వ్యాపారం లేకపోతే నువ్వు ఖర్చు పెట్టు. నా కోసం ఖర్చు పెట్టలా, దయదలిచి ఎవరికో సాక్రిఫైజు సర్వీస్ కాదు మీరు చేసింది. మీకు ₹1,00,000 వస్తుందంటే 90,000 ఖర్చు పెట్టారు. నేను 90,000 ఖర్చు పెట్టాను, 90,000 ఖర్చు పెట్టినా తగ్గించండి అంటే మరి నేను శుభ్రంగా పద్ధతిలో తీసి తక్కువలో ఖర్చు పెట్టి మంచి సినిమా ఇచ్చాను, నాకు తగ్గించండి రేట్లు, నాకు రేట్లు తగ్గించండి. మరి ఎక్కడ దాంట్లో నీతి ఉందా? ఎక్కడ? బుద్ధి లేని పనులు, బుద్ధి లేని మాటలు, చేష్టలు ఈ ప్రభుత్వాలు ఇంతే. పుష్ప 2 రికార్డ్ బద్దలు కొట్టింది హరిహర వీరమల్లు అని అంటున్నారు. మీ ఒపీనియన్ ఏంటి? అవన్నీ అంటూ ఉంటారమ్మా. పుష్ప 2 రికార్డు ఇప్పుడప్పుడే బద్దగొట్టలేదు. ఏమన్నా రేపు రాజమౌళి మహేష్ సినిమా వస్తే అది ఏమన్నా కొడితే కొట్టాలి, కానీ ఏమి అంత సీన్ ఏం లేదు. ఈ సీను అత్తారింటికి దారేది బ్రేక్ చేస్తే గొప్ప ఈ సినిమా ఇప్పుడున్న టాక్ను బట్టి. 500 కోట్ల కలెక్షన్ వచ్చేసిద్ది అని అంటున్నారు. గ్రాసు దాంట్లో ఏం, కానీ ఇప్పుడు చెప్పుకుంటానికి ఏముందమ్మా, చెప్పేసుకుంటారు. మన సినిమాలో ఏముందంటే ప్రతి సినిమా ఇంత అయింది అంత అయింది అనుకుంటారు. అసలు ఇవాళ ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగాలేదు, బిఎఫ్ ఇది గ్రాఫిక్స్ బాగాలేదు, ఏ రకాల డిస్ప్యూట్ రాకుండా ఫ్యాన్స్కి తప్పితే కామన్ ప్రజలకి ఎక్కే పరిస్థితిలో లేదు, ఎక్కువ నిలబడదు అని అంటున్నారు. అది మనకు తెలియదు, చూడాలి, మండే అయితే కానీ చూడాలి. అది వరల్డ్ రికార్డ్. ఇప్పుడు కర్ణాటకలో ఆల్రెడీ గొడవ చేస్తున్నారు. కర్ణాటకలో పోస్టర్లు చింపేస్తున్నారు ఏదో బీసీలకి. ఇప్పుడు ప్లస్ ఏంటంటే ఆ సినిమా హిస్టారికల్ సినిమా ఎప్పుడు కూడా అమ్మా అన్ని భాషల్లోకి ఆమోదం పొందో చెప్పలేము. ఇప్పుడు మొన్న మణిరత్నం తీసాడు బ్రహ్మాండమైన హిస్టారికల్ సినిమా, కమల్ హాసన్ మణిరత్నం. తెలుగులో ఆడిందా? ఎందుకంటే అది తమిళనాడు హిస్టరీ వాళ్ళు చూశారు బ్రహ్మాండంగా. ఆ తమిళనాడు హిస్టరీ నాకు డైజెస్ట్ కాదు, కర్ణాటకకి డైజెస్ట్ కాదు, కేరళకి డైజెస్ట్ కాదు. సో అక్కడ పెద్దగా ఇక్కడ తమిళ. అలాగే ఈ సినిమా మన ఆంధ్రప్రదేశ్ యొక్క హిస్టరీ. ఇది మలయాళ పొడికిను కేరళ వాడికి వాడు ఓన్ చేసుకోలేడు, కర్ణాటక వాడు ఓన్ చేసుకోలేడు. ఎందుకంటే వాళ్ళ హిస్టరీ కాదు, ఏదో విన్నట్టు చూస్తారు. అది కనుక అది హిస్టారికల్ ఎప్పుడు అదర్ లాంగ్వేజెస్లో రిస్క్ ఎప్పుడు ఉంది. ఏ సినిమా అయినా, ఏ హీరో అయినా, ఏ సినిమా హిస్టారికల్ సినిమాకి ఎప్పుడు ఆ రిస్క్ ఉంటుంది. అది వాళ్ళు ఓన్ చేసుకోగలరా? సీతారామరావు లాంటి సినిమానే ఇతర భాషలు ఏమాడింది కదా, అది వాళ్ళ హిస్టరీ కాదు. వీరపాండ బ్రహ్మను అక్కడ ఆడేది, ఇక్కడ ఏం ఆడింది, వాళ్ళ హిస్టరీ అది. సో అట్లా హిస్టారికల్లో కొంచెం చాలా టెన్షన్ ఉంటాయి. ఆ బ్యారికేడ్స్ దాటగలిగేది, ఇది దాటే పరిస్థితిలో లేదు అని వెనక్కి ఇవ్వాల. ప్రొడ్యూసర్ సేఫ్ అవుతాడా లేదా అనే పొజిషన్లో ఉంది. ఆయన అసలే చాలా కష్టపడి మరి రత్నం గారు ఇలా ఈ మూవీ తీశారు. 5 ఏళ్ళు మంచి ప్రొడ్యూసరు, అనేక మంచి సినిమాలు తీసిన ప్రొడ్యూసరు అన్నీ ఉన్నా మరి 5 ఏళ్ళు డిలే ప్యాచ్ వర్క్ లాగా ఉంది అని అంటున్నారు. చాలా చోట్ల ప్యాచ్ వర్క్ లాగా ఉంది. కృష్ణ చాలా బిగినింగ్లోనే తప్పుకున్నాడు. ఎందుకంటే అతను ఈ సిస్టంలో ఇలాగ ఎప్పుడు డేట్లు వస్తే అప్పుడు పరిగెత్తుకుని వచ్చి ఆ టైప్ మెంటాలిటీ కాదు అతను. కరెక్ట్ కొడుకునే పెట్టుకున్నాడు అనుకోండి ప్రొడ్యూసర్. తన కొడుకు అయితే మన చేతిలో ఉండే మనిషి ఎప్పుడంటే అప్పుడు అని కానీ కొడుకునే పెట్టుకున్నాడు. ఓకే, జ్యోతికృష్ణ ఆయన కొడుకే. సో అది టోటల్గా సినిమా మీద డివైడెడ్గా ఉందమ్మా. అదేమి ఊరిని రికార్డులు బ్రేక్ చేస్తాయి అని ఫ్యాన్స్ మాట్లాడుతూ ఉంటారులే. ఫ్యాన్స్ ఆ మాత్రం అది మిలియన్ల వ్యూస్ పోతుందండి. పుష్ప రికార్డ్ హరిహర వీరమల్లు బ్రేక్ చేస్తుంది అని మీ ఒపీనియన్ ఏంటి? అసలు మొత్తం అనాలిసిస్ అది పుష్పాన్ని బ్రేక్ చేసే సినిమా కాదమ్మా.
ఆ దమ్ము లేదు, అంత దమ్ము లేదు. సినిమా ఎంతవరకు నిలబడద్దు, ఏ స్టేజ్లో ఆగిపోద్దో కూడా తెలియదు. అంటే దాని ఇనానిమస్గా మంచి టాక్ లేదు. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగాలేదు, అదేదో బాగుంది, ఇది బాగాలేదు, స్లోగా ఉంది, గ్రాఫిక్స్ అని బ్యాడ్గా ఉన్నాయి, బిఎఫ్ఎక్స్ అది బాగలేదు, ఇలా బాగలేదు, బాగుంది, ఒకటి బాగుంది, ఒక సాంగ్ బాగుంది, ఇంకో ఇట్లా రకరకాలుగా ఉన్నాయి. టోటల్గా ఎనాన్స్ బాగుంది సినిమా అనే టాక్ రాలా ఆడియన్స్ నుంచి. ఫ్యాన్స్కి ఉంది, ఫ్యాన్స్ ఏదైనా బాగుంది అనుకుంటారు. వాళ్ళు ఫ్యాన్స్ మాటలు లెక్క కాదు. జనరల్ పబ్లిక్లో డివైడెడ్గా ఉంది, మిక్స్డ్ టాక్ ఉంది. మిక్స్డ్ టాక్ ఉన్నప్పుడు అది రికార్డు బ్రేక్ ఎక్కడ చేస్తుంది? మిక్స్డ్ టాక్ ఉంటే ఈ సినిమా కూడా, మిక్స్డ్ టాక్ కూడా సినిమా ఏది రికార్డులు బ్రేక్ చేసే స్థాయికి వెళ్ళదు. నిలబడితే ప్రొడ్యూసర్ సేఫ్ అయితే అదృష్టం, అంతే అంతే. ఈ సినిమా పొజిషన్ ఇప్పుడు ప్రొడ్యూసర్ సేఫ్ అయితే, ప్రొడ్యూసర్ సేఫ్ అవుతారు అన్న థాట్ ఏమన్నా ఉందంటారా? నాకు అది కూడా డౌటే కనిపిస్తుంది, డౌట్ కనిపిస్తుంది ప్రొడ్యూసర్. ఎందుకంటే ప్రోడక్ట్లో అనేక లూపు, ప్రోడక్ట్ మేకింగ్లోనే చాలా. ఎందుకంటే పాప అతను యాక్చువల్గా మంచి ప్రొడ్యూసర్, బాగా తీసే ప్రొడ్యూసర్, బాగా పట్టు ఉన్న ప్రొడ్యూసర్, మేకింగ్లో కానీ స్క్రిప్ట్లో కానీ. అతనే చేజారిపోయినట్టు కనపడుతుంది ప్రేక్షకుల ఒపీనియన్ బట్టి. ఆ పట్టు లేదు కథలో. కోహినూరు గురించి గొడవ పట్టు ఏదో అది చాలా వీక్గా ఉన్నాయి పాయింట్స్. కనుక నా అనుమానం ప్రొడ్యూసరు ఏదో అదృష్టం ఉంటే బయటపడతాడు. బెనిఫిషియల్ అదేనమ్మా. వీళ్ళు ఎందుకు బెనిఫిషియల్ అంటే సినిమా ఏమైపోద్దో కనుక మొదటి 3 రోజుల్లో అయినా ఏది ఎంత మ్యాక్సిమం చేయగలిగా అంత చేయాలి. అది చేయడానికి ప్రయత్నిస్తున్నారు. చూద్దాం ఈ 3 రోజుల తర్వాత ఏంటి పరిస్థితి, దాన్ని బట్టి ఉంటుంది. సోమవారం దాకా ఆగాలి. అంతవరకు ఈ 3 రోజులు ఏదో హడావిడి ఉంటుంది. 4వ ఏ సినిమా అయినా, ఈ సినిమా అని కాదు, ఎనీ స్టార్ హీరో సినిమా, స్టార్ హీరో సినిమాని మొదటి 3 రోజులు టాక్ బట్టి నిలబడదా లేదా అని ఆలోచిస్తా. దీని టాకును బట్టి ఎక్స్టెన్షన్ ఆఫ్ ఈ భూమి ఉంటుందా అనేది డౌట్. అది కనుక ఇప్పుడు కుబేరా ఉంది, ఫస్ట్ వారం దుమ్మే లేవి, ఆహా ఓహో అని పబ్లిసిటీ బీభత్స అన్నారు. ఏమైంది 2వ వారం? పడుకుంది. 30% ఒక్కొక్క డిస్ట్రిబ్యూటర్ పోతుందంట. సో అట్లా ఉంటుంది. ఫస్ట్ వీక్ నాగార్జున అందరూ డైరెక్టర్ని బట్టి, ఆ సినిమా డైరెక్టర్ బట్టి, కమల అతను సో మంచి డైరెక్టరు అని జనాలు వచ్చారు ఫస్ట్ వీక్. అది డివైడ్ కొంతమంది బాగుందని, కొంత బాగా డివైడ్ 2వ వారం టప్పని పడుకుంది. అంతే ఉంటుంది ఈ సినిమాలతో. మొదటి 3 రోజులు ఇది చెప్పలేము. 4వ రోజు సోమవారం తర్వాత, సోమవారం మ్యాట్నీ హౌస్ఫుల్ అయిందా, సినిమా సస్టైన్ అయింది, హౌస్ఫుల్ అవ్వలేదా థియేటర్స్లో, అంతే. అది లెక్క. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. చూసారు కదా, హరిహర వీరమల్లు ఫుల్ రివ్యూ తెలియాలంటే మనం సోమవారం వరకు వెయిట్ చేయాల్సిందే. ఇప్పటి వరకు అయితే ఫ్యాన్స్లో ఉన్న టాపిక్ అయితే ఫ్యాన్స్ అందరు మాత్రం హిట్ అని అంటున్నారు. మిక్స్డ్ టాక్తో వెళ్తుంది, చూడాలి.